సరే ఇది బీఆర్ఎస్ వాళ్ళు వరంగల్లో సభ పెడుతారు కదా, సో అది ఎలా చూడొచ్చు మనం? అంటే మొన్నదాకా కేసీఆర్ గారు బయటకు రాలేదు, సో ఇప్పుడు కొన్ని లక్షల మంది వస్తారని చెప్తారు, 1500 ఎకరాల్లో సభ ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా, సో దాన్ని ఎలా చూడొచ్చు మనం? ఖచ్చితంగా వస్తారు, లక్షల మంది కంపల్సరీ వస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మోసం చేసింది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు లోపు వాడికి మట్టం ఇస్తున్నాయి. రైతు బంధు పేమెంట్ ఖచ్చితంగా ఇయ్యలేదు. అది కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుంది కాంగ్రెస్ మీద. 2 లక్షల పైన ఉన్న వాళ్ళని మోసం చేసింది. ఒక ఇంట్లో 2 ఉన్న వాళ్ళకి చెరువు 1 లక్ష ఉన్నాయి, వాళ్ళకి ఇయ్యలేదు. రైతు బంధు ఇప్పటి వరకు 4 ఎకరాల వరకే ఇచ్చారు. రైతు బంధు కంపల్సరీ రాలేదు. దానివల్ల ఎఫెక్ట్ మాత్రం కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్కా విజయం. కానీ మొన్న ఇచ్చినామని చెప్తారు కదా, 2 లక్షల ఇక నేనే సాక్ష్యం. నాకు 4 ఎకరాలు ఉంది, ఇప్పటి వరకు వాళ్ళలేదు. నాకు 3,30,000 ఉన్నది, 1,30,000 కట్టిన, ఇప్పటి వరకు మాపి రాలేదు. కట్టిన ఆడియో అప్పు తీసుకపోయి కట్టిన బ్యాంకులు ఇప్పటి వరకు 1,95,000 బ్యాంకులు ఉన్నాయి, ఇప్పటిదాకా మాపే కాలేదు. కంపల్సరీ ఎఫెక్ట్ మాత్రం కాంగ్రెస్ మీద ఖచ్చితంగా పడుతుంది. కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు దొడ్డు బియ్యం ఇస్తుండే, మరి మేము ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం అంటారు కదా, అది ప్రజల్లో ఏమో ఇచ్చిర్రు. ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తారు, వాళ్ళు ఇచ్చిర్రు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు. మంచిదే అంటాం, చెడుదే అంటాం. సన్న బియ్యం ఇస్తారు కంపల్సరీ, అది మంచి పని. మంచిదాన్ని మంచి అంటాం, చెడుదాన్ని చెడు అంటాం. రైతులను మాత్రం పక్కా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉందంటారు పరిపాలనలో బీఆర్ఎస్ కును కాంగ్రెస్? పరిపాలన అంటే ఇప్పుడు అది చేస్తే దాని గురించి ఏందని తెలుస్తుంది. కాకపోతే చెప్పొద్దు, ఫస్ట్ వాగ్దానాలు ఇవ్వద్దు, మోసం చేయొద్దు. నీకు చేత కాకపోతే అది పెట్టొద్దు. అట్లా ఇప్పుడు మాట్లాడేది 12,000 ఇస్తాడు, ఇప్పటిదాకా ఇవ్వలేదు, అంతే. కానీ ప్రజలు ఆ వాగ్దానాలకే కదా సార్ ఓటేసింది. మరి వాగ్దానాలు వేసిరు కాబట్టి ఓటు వేసిరు, గెలిచిరు. మీరు వాళ్ళు చేస్తలేరని మిమ్మల్ని వేసిరు. మీరు ఇప్పటి వరకు ఏం చేయకపోతుంది. ఇప్పుడు ఆటోలకు 12,000 ఇస్తున్నారు, అది ఇప్పటిదాకా ఇంత ఈంచు గిట్ట కదలకపోయా. ఇప్పుడు మీకు చేత కాకపోతే చెప్పొద్దు, చెప్పిరు కాబట్టి కంపల్సరీ చేయాలి, అది అంతే. ఇప్పుడు కర్ణాటకలో ఉచిత హామీలు ఇస్తే అక్కడ గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉచిత హామీలు ఇస్తే గెలిచింది. ప్రజల్లో కూడా తప్పు లేదంటారా? ప్రజల్లో తప్పు కంపల్సరీ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఉచితాలకు ఎగబడ్డారు కాబట్టి, ఇప్పుడు రాజకీయ నాయకులు అలవాటు చేస్తారు కాబట్టి కంపల్సరీ ప్రజలు ఫాలో అవుతారు దానికి కంపల్సరీ. దానికి ఇప్పుడు కూడా అన్నం పెడుతురంటే ప్లేట్ పట్టుకొని పోతారు. అన్నం పెట్టాలంటే ఆడ ప్లేట్ పట్టుకొని రాడు కదా, ఆడు అంతే కదా. అట్లా కంపల్సరీ. సో బీఆర్ఎస్ వాళ్ళు ఆశించిన స్థాయిలో అంతమంది వెళ్తారంటారు? కంపల్సరీ వెళ్తారు. వాళ్ళు ఆశించే దానికన్నా డబల్ కంపల్సరీ వెళ్తారు. ఎందుకంటే ఎఫెక్ట్ పడ్డది చాలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అయితే కేసీఆర్ సార్ ఆ సభలో ఏం మాట్లాడే అవకాశం? మాట్లాడతాడు, రైతులను ఇట్లా మోసం చేసిండని మాట్లాడతారు, అంతే. ఇక అది రైతుల మీద మాట్లాడవచ్చు, బండ్ల మీద మాట్లాడవచ్చు, ఆటోల మీద మాట్లాడవచ్చు. కేసీఆర్ సార్ దేని మీద మాట్లాడతాను కానీ హక్కు ఉంది. ఆయన ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కానీ మంచిగా చేసిండు పనులు, మంచి పనులు చేసిండు. మన కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చినాడు, మంచి ఏది కావాలంటే అది ఇచ్చిండు. మనకు జనానికి నీళ్ళు తెచ్చిండు, ఇంటింటికి నల్లలు ఇచ్చిండు, ఏది కావాలంటే అది ఇచ్చిండు. ఇప్పుడు ఈయన చెప్పడమే కానీ చేయడం ఏమి లేదు. ఈయన చేస్తా అంటాడు, అది చేస్తా అంటాడు, ఇది చేస్తా అంటాడు. ఏం చేస్తుండ అన్నట్టు చేసి చూపించాలి కదా. ఇప్పటిదాకా చేసిన దాంట్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టినాం, ఇది కట్టినాం, అది కట్టినాం, అలా చేసిన దాన్ని సగం కూడా లేదు. చాలా ఆటనలు ఉంది. చేసి చూపించాలి, చూపిస్తే జనం అప్పుడు నమ్ముతారు. నమ్మకపోతే ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఉచితంగా చేస్తామంటే జనం అందరు పైసలు వస్తాయి, మనకి ఇది వస్తాయి, 2,500 వస్తాయి, అది వస్తుంది, కూటి ఏదో ఒకటి అన్ని చెప్పి చేస్తున్నారు. 16-18 ఏళ్ళు కావస్తుంది. ఇప్పుడు ఏం చేసిండు అన్నట్టు చెప్పు. సన్న బియ్యం అన్నారు, సన్న బియ్యం ఉందంటారు, మంచిది. అలా ఎన్ని నూకలు వస్తున్నాయి, అలా ఎన్ని ప్రాబ్లం ఉన్నది. సన్న బియ్యం అంటే ఒకటే కాదు, సన్న బియ్యంలో చాలా రకాల బియ్యం కూడా వస్తున్నాయి. ఆయన ఇప్పుడు రోడ్డు మీద బియ్యం ఉన్నది అనుకో, షాపుల బియ్యం మంచి బియ్యం కూడా ఆ బియ్యం ఇస్తాడా? ఆ బియ్యం ఇవ్వలేడు కదా. నాణ్యమైన బియ్యం అత్తలేమంటారా? ఎడ వస్తున్నాయి వాళ్ళు చూ, ఎన్ని నూకలు ఉన్నాయి, ఎన్ని కథలు ఉన్నాయి, అలా ఎన్ని నూకలు ఉన్నాయి, ఎన్ని కథలు ఉన్నాయి. సన్న బియ్యం వస్తున్నాయి మంచి అంటున్నాం, కానీ ఇవ్వాలి కదా. మరి దుకాణం షాపులో ఉన్నది నాణ్యమైన దుకాణం మీద అది ఇస్తే అది మంచిది అనుకున్నాను. ఎన్ని అలా 9 అట్లా కనీసం 10 మంచిగా ఉన్నాయి, 15 నూకలు. మరి ఎట్లా చూసుకుంటాం? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటారు. అవినీతి చేసిండా, ఏం చేసిండు? ఆయన చేసిండు పనులు. ఆయన పనులు చేసి చూస్తారు జనం, కానీ ఇంట్లో ఎన్ని పిల్లలు ఏమున్నది అని చూస్తారు ఎవరైనా? ఇంట్లో ఏం వండినావు, ఏం చేసింది, ఎంతమంది పిల్లలు ఏమనేది చూస్తాం. కానీ ఇంట్లో వండి చేసిందని చూపిస్తారా?
మరి అది కూడా ఆయన ఏం చేసిండు, ఆయన చేసిండు కానీ ఆయన పని చేసిండా చేయలేదా? 1500 ఎకరాలల్లా సభ పెడుతున్నామని చెప్తారు, చాలా కొన్ని లక్షల మంది వస్తారంటారు. సో దాన్ని మనం ఎట్లా చూడొచ్చు, నిజంగానే పోతారంట అక్కడికి? పోతారు, కొంతమంది పోతారు, కొంతమంది ఓనర్లు పోతారు, ఓనర్లు పోరు. దానికి ఏం చెప్పలేము మనం. ఎక్కువ శాతం అయితే మనము ఉంటారు, పోయేటోళ్ళు అయితే మాక్సిమం ఉన్నారు. ఈ కేసీఆర్ ఈ సభలో ఏం మాట్లాడే అవకాశం ఉందంటారు? ఇక ఈ బస్సుల గురించి లేవబెడతారు, లేకపోతే కొన్ని పథకాల గురించి లేవబెట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండేనంటారా, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ బాగుందా? ఈ ప్రభుత్వాలంటే మనం ఏం చేయలేము. మన ఏ ప్రభుత్వం వచ్చినా అంతే ఉంటుంది. అది ఏ ప్రభుత్వం వచ్చినా దానికే ఉంటుంది. లాస్ట్కి వచ్చినా మనకే ఇస్తారు వాళ్ళు, కానీ వాళ్ళ జేబులోకి అయితే ఏమి ఇయ్యరు వాళ్ళు. కానీ ప్రభుత్వాలు లేదు కానీ ప్రజల మంచి కోసం పని చేయాలి ప్రజాస్వామ్యంలో. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొన్ని పథకాలు తీసుకొచ్చింది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళే కొనసాగించకుండా మేము కొత్త కొత్త తీసుకొద్దామని ప్రయత్నాలు చేస్తారు. దీని ద్వారా అప్పులు అయితే పెరుగుతున్నాయి. సో దాని గురించి ఏమంటారు మరి? అంటే అప్పులు స్టార్టింగ్ అప్పు చేసిందే కదా, ఇది అప్పులు చేసిన దానికి ఈయన కూడా అదే అప్పులు చేస్తుంది. పథకాలు రావాలంటే అప్పులు చేయండి అయితే రావు. ఏ పథకాలు వచ్చినా అప్పులు కంపల్సరీ ఉండాల్సిందే. అది కానీ అప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అప్పు చేస్తున్నారు, కొన్ని కోట్ల అప్పు అవుతున్నది, దీనివల్ల రాష్ట్రానికి ఇబ్బంది అవుతుంది అని మరి ఈసారి అన్నాడు. ఇప్పుడు ఆయననే అప్పులు తీసుకొస్తుండు కదా మరి. మరి అప్పుడు ప్రతిపక్షం లేకుండే కదా, ఎక్కువ అడగనికి కూడా ఛాన్స్ లేకుండే అప్పుడు. ఇప్పుడు ఉన్నంత ప్రతిపక్షం అప్పుడు లేకుండే, ఉన్నది మొత్తం జంప్ అయ్యిండ్రు అప్పుడు. ఇప్పుడు మాట్లాడిని కూడా కేసీఆర్ కూడా ఒక్కసారైనా మాట్లాడిని వెళ్ళేవారికి. ఈయన ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇక 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఇక ప్రతిపక్షం ఉన్నప్పుడు కంపల్సరీ వ్యతిరేకిస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళ మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తారు అంటారు, మరి నిజమే అంటారా? అది మనం చెప్పలేము అన్నమాట, ఆ మాట మనం చెప్పలేము. సో నెక్స్ట్ మరి ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారు? ఇక మనం చెప్పలేము, ఆ ప్రభుత్వాల గురించి మనం చెప్పలేము. ఎందుకంటే ఏ టయానికి ఎక్కడ మారుతారో ఏం చేస్తారో తెలియదు ఎవరికి. అదైతే వాస్తవం.